సహా మరో ఇద్దరు కూడా వస్తారని బాబా మాట ఒక్కటి మాత్రం నేను మర్చిపోయాను. బాబాను ఆహ్వానించిన తరువాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కావు. అయినా అతడు గోరక్షణ నిమిత్తం గోగ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తరువాతే సాయిబాబాకు ఉద్యాపన ఆహ్వానాన్ని పంపటం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి ఇద్దరితో సహా వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వ పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి ఇద్దరితో సహా వచ్చి ఉంటే సాయియే అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను, ప్రణాళికలను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు.